ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను. రాముణ్ణి కూడా నా కథ నుండి తొలగించాను. ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా, ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు. వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు. చెప్తే నీ భార్య బిడ్డలకు ద్రోహం చేసిన వాడి అవుతావు, ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడి అవుతావు. ఆలోచించు, కోర్టులో ఏం చెప్తావు? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నీ పేరు? శివయ్య. హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆమె చనిపోయిన రోజు సాయంత్రం. ఎక్కడ? గుడిలో. నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను. ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆమె ఇంటికి చేరలేదు. ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి. అప్పుడు టైం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బహుశా 7-8 మధ్య కావచ్చు. కరెక్ట్. డాక్టర్ రిపోర్టు ప్రకారం కూడా ఆమె 7-8 గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది. ఈ హత్య మీకు అతి సన్నిహితుడు, మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని, 1-2 సార్లు ఆమెను వెంటబడి వేధించాడని, ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో, కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం. లేదు,